14వ శ్లోకం పాడుకుందాం. వరీవర్తుస్తేమా వరీవర్తుస్తేమా. వరి అంటే వర్తించుగాక, స్థేమ అంటే స్థిరత్వం అన్నమాట. వరీవర్తుస్తేమా వరీవర్తుస్తేమా త్వయి మమ గిరాం త్వయి మమ గిరాం. త్వయి అంటే నాయందు, మమ గిరాం నా యొక్క వాక్కుల యొక్క, దేవి మనసహ ఓ దేవి వాగ్దేవి, ఆవిడకి వాగ్దేవి అని కూడా పేరు కామాక్షికి. త్వయి మమ గిరాం త్వయి మమ గిరాం దేవి మనసః దేవి మనసః నరీనర్తు ప్రౌఢాః నరీనర్తు ప్రౌఢాః వదన కమలే వాక్యలహరి వదన కమలే వాక్యలహరి. నరీనర్తు ప్రౌఢ అంటే ప్రౌఢగా నటించుగాక. వదన కమలే, వదన అంటే మన ముఖము, కమలములాగా ఉన్నటువంటి ఆ వదన కామాక్షి, ముఖం కలిగిన కామాక్షి ఆ వాగ్దేవి లాంటి వాక్య లహరి అంటే ప్రవాహం అన్నమాట. ఆవిడ ప్రవాహం నా యందు ఉండుగాక. ఆ వాక్యం అనే ఆ వాగ్దేవి యొక్క ప్రవాహం నా యందు ఉండుగాక అని అర్థం అన్నమాట. నరీనర్తు ప్రౌఢా నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరి వదన కమలే వాక్యలహరి చరీచర్తు ప్రజ్ఞా జనని చరీచర్తు ప్రజ్ఞా జనని అంటే ప్రజ్ఞ కలిగినటువంటి ప్రజ్ఞ, జ్ఞానము, రూపవతి, వాగ్దేవి, ఇన్ని పేర్లు అనమాట ఆవిడకి. చరీచర్తు ప్రజ్ఞా జనని జడిమాన పరిజనే జడిమాన పరిజనే. పరిజనంలో అంటే చరాచరులందరిలోనూ, జనుల యందు, నరుల యందు కూడా ఆవిడ ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేటటువంటి వంటిదన్నమాట. సరీసర్తు స్వైరం సరీసర్తు స్వైరం జననిమయీ జననిమయీ కామాక్షి కరుణా కామాక్షి కరుణా. మన ఇద్దరం కలిసి పాడదాం. వరీవర్తుస్థేమా త్వయి మమ గిరాం దేవి మనసః నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరి చరీచర్తు ప్రజ్ఞా జనని జడిమానః పరజనే సరీసర్తు స్వైరం జననిమయీ కామాక్షి కరుణా. ఇప్పుడు మనం ఈ 14వ శ్లోకం సారాంశం తెలుసుకుందాం. అమ్మ వాగ్దేవి అయిన నీ మీద నా మనసు స్థిరముగా నిలిచి ఉండుగాక. నీ ముఖ కమలములో ప్రౌఢమైన నా వాక్ ప్రవాహమును అంటే అద్భుతమైన కవిత్వాన్ని అన్నమాట నటించుగాక. నా శత్రువులలో అజ్ఞానమును సంహరించుగాక. అమ్మ కామాక్షి నా మీద నీ దయ స్వేచ్ఛగా ప్రసరించుగాక అని ఆ సాధకుడు తెలుపుతున్నాడు.